భారతదేశంలోనే అతిపెద్ద మట్టి వినాయకుడు మన గుంటూరులో ఆవిష్కరించబోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన 16 టన్నుల మట్టితో 99 అడుగుల భారీ త్రిముఖ గణేశుడు, 21 రోజుల అద్భుత వేడుకలు, 30 నుంచి 60 వేల మందికి అన్నదాన కార్యక్రమం, హెలికాప్టర్ తో చేయబోతున్న నిమజ్జనం. ఓరి దేవుడా, ఇంకా చాలా అద్భుతమైన విషయాలున్నాయి ఇక్కడ. ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, కలకత్తా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, బెంగళూరు, పూణే అండ్ హైదరాబాద్. ఇండియాలో అతిపెద్ద విగ్రహాలు ఈ నగరాల్లోనే ఎక్కువగా పెడుతుంటారు. కానీ అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలు. కానీ మన గుంటూరులో ఉన్నటువంటి 99 అడుగుల మహాగణపతి పూర్తిగా మట్టితో తయారు చేయబడిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. అమరావతి మహాత్రిముఖ నాగ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్స్ లో ఈ మహాగణపతిని ఆవిష్కరించబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పవిత్ర గంగా నది నుండి 16 టన్నుల మట్టిని తీసుకొచ్చి అదే ప్రాంతం నుంచి 150 మంది ప్రత్యేక నిపుణులైనటువంటి విగ్రహ తయారీ కార్మికులతో 3 నెలలు పైగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ, ప్రకృతికి ఎటువంటి హాని కలిగించని అద్భుతమైన వినాయక విగ్రహం. ఈ విగ్రహానికి వేసే కలర్స్ కూడా వాటర్ కలర్స్. అవి పూర్తిగా వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఒక 10 అడుగులు పెట్టండి, 20 అడుగులు పెట్టండి, 100 కాదు, మాకన్నా ఎక్కువ మీరు 200 అడుగులు పెట్టండి. మట్టితో ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టాలనేది మా ఆశయం. వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చామండి. 16 టన్నుల ప్యూర్ మట్టి ట్రైన్ లో ప్యాకెట్స్ రూపంలో, ఒక్కొక్క ప్యాకెట్ 25 కేజీస్ ఉంటుంది. అన్ని అయిపోయినాయి, లాస్ట్ కొన్ని ప్యాకెట్స్ మాత్రం మిగిలి. ఆ విధంగా ప్యాకింగ్ తో వస్తుంది అన్నమాట మట్టి. మట్టి మనం వాడింది గడ్డి, మన పొట్టు అంటారు కదండి, వరి పొట్టు ప్లస్ దాన్ని నాచు, ఇవన్నీ యూజ్ చేసి తయారు చేసిన విగ్రహం. ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడైనా సరే పై నుంచి కింద వరకు ఎక్కడ యూజ్ చేసింది వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హైదరాబాద్. ఎంతమంది? 150 మంది అండి. మొత్తం 3 నెలలు కష్టపడి పనిచేశారు. విడతల వారీగా, దశల వారీగా, ఎవరి వరకు వాళ్ళకి. ఇప్పుడు కర్ర వర్క్ చేసే వాళ్ళు ఒకళ్ళు, అది కట్టే వాళ్ళు ఒకళ్ళు, స్ట్రక్చర్ కట్టే వాళ్ళు ఒకళ్ళు, మట్టి పూసే వాళ్ళు ఒకళ్ళు, గడ్డి చుట్టే వాళ్ళు ఒకళ్ళు, అట్లా టీమ్స్ గా వచ్చి మాకింత గొప్ప విగ్రహాన్ని తయారు చేశారు. నగేష్ గారు ఆర్టిస్ట్ అండి. ఆయన్ని మట్టి మనిషి అంటారు. అతను యాక్చువల్ అతని బిరుదు కూడా ఉంది, మట్టి మనిషి అని. అతను కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మట్టి విగ్రహాలు పెడుతూనే ఉన్నాడు. అతని వల్ల మాకు ఇది సాధ్యపడింది. అతనికి మీ సుమంటి తరపున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నగేష్ గారు. మనం 99 కేజీలు లడ్డు అండి, అది కూడా భారీ ఊరేగింపుతో తీసుకొని వస్తాం. వారం ముందు వస్తుంది మనకి లడ్డు. అంటే 21 డేస్ మనం ఆ లడ్డు పెట్టాలంటే అది పాడైపోతుంది అన్నమాట. సో 1 వీక్ ముందు మన ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ స్టార్టింగ్ నుంచి మంచిగా భారీ ఊరేగింపుతో లడ్డుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వాటర్ కలర్స్, ప్యూర్ వాటర్ కలర్స్, నో పెయింట్, ఓన్లీ వాటర్ కలర్స్. వేలల్లో వస్తారు. మీరు ఎంతమందిని ఎస్టిమేట్ చేస్తారు? లక్షల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చుట్టుపక్కల గుంటూరునే కాదండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, మన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కానీ భక్తులు తరలొచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. బారికేడింగ్ సిస్టమ్, లేడీస్ సెక్యూరిటీ, వాళ్ళు నీట్ గా బయటకు వెళ్ళడానికి, మన బయటికి రాగానే ప్రసాదాలు, సరదాగా ఎంజాయ్ చేయడానికి సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఒక ఆట విడుపు, ఒక జాతర అనుకోండి, ఒక జాతర లాగా మనం ఇక్కడ అన్ని తయారు చేసి పెడుతున్నాం. 21 రోజులండి. నెక్స్ట్ మంత్ 25వ తారీఖు నిమజ్జన కార్యక్రమం. అది కూడా ఫైర్ ఇంజన్ సాయంతో చేస్తామండి. ఒక 2-3 అవర్స్ పడుతుంది అనమాట మొత్తం కరగటానికి. ఆ కరిగిన మట్టి కూడా దాంట్లో తులసి మొక్క పెట్టి భక్తులకు పంచే విధంగా అది కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. తులసి మొక్క పెట్టిస్తే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకునేది తులసి మొక్క. మేమిస్తే మా విధంగా ఇట్లా అమరావతి మహాగణపతి వాళ్ళు ఇచ్చారు అన్న ఒక పేరు కూడా ఉంటుందని చెప్పి అది కూడా ప్లాన్ చేస్తాం. ఈ 9 పవిత్ర నదుల నుంచి నీళ్లు తేవడం జరుగుతుంది. పైన టాప్ అప్పటికి మేము 2 డేస్ ముందే దాన్ని తీసేస్తాం. చాపర్ తోనే అభిషేకం చెప్పి స్వామివారికి, మేము ఎలా స్వామివారికి బాయ్ చెప్దాం అనుకున్నాం ఆ విధంగా ఆ రోజు ఏర్పాట్లు ఆ రోజు చాలా ఘనంగా అద్భుతంగా. మేము ప్రతిరోజు అండి ఎంతమంది భక్తులు వచ్చినా ప్రతి భక్తుడికి తీర్థ ప్రసాదం అనేది ఇక్కడ ఉండేయండి. అవైతే ఏర్పాట్లు చేసాం మంచిగా. అటువంటి విషయంలో ఎటువంటి లాస్ట్ రోజు మాత్రం మేము అనుకుంటున్నాం, మా వాళ్ళేదో మేమైతే ఒక 30,000 మంది వస్తారేమో అన్నదానానికి అనుకుంటున్నాం. కొంతమంది చెప్పడం అయితే 30,000 మీకు సరిపోదు, మీరు చాలా పెట్టాల్సి వచ్చింది. పర్లేదు, మేము పెడతాం దేవుడి భక్తితో. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కాదన్న కూడా ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు భోజనం పెట్టి పంపిస్తాం. ఇంత కృషి దాట నేను ఒక్కరిని కాదండి, మా కమిటీ సభ్యులు, మా టీము, మా ఒక్కడితో అయ్యే పని కాదండి. మా టీము ప్రతి ఒక్కరు ఒక బాధ్యతను తీసుకున్నారు. ఆ బాధ్యత అంతా సక్రమంగా నిర్వహించిన తర్వాతే మాకు ఇంత అద్భుత దృశ్యం అనేది ఇక్కడ ఆవిష్కరణ. త్రిముఖ నాగ మహాగణపతి నామకరణం చేసిన స్వామి మన ఎంపీ గారితో అది పోస్టర్ కూడా మేము ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆయన కూడా మంచి ఆలోచన చేశారమ్మా, నేను కూడా ఖచ్చితంగా ఒక రోజు ప్లాన్ చేసుకుని మీ దగ్గరికి వస్తాను అని కూడా అన్నారు సార్. మన కొత్తగా ఏర్పాటు మన రాజధానికి, మన అమరావతికి, మా మహావినాయకుడిని అంతం చెప్తారు. ఐటీ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా ఆయన వస్తే ఇంకా ఈ మన గణపతి ఇంకా మంచి పేరు వస్తుంది, ఇంకా బాగా పబ్లిసిటీ అవుతుంది అనుకుంటున్నాము. దేవుడి వల్ల ఆ కార్యం కూడా ఆయనే జరిపిస్తాడు, మేము జరిపించే పని ఏం లేదు. మోదీ గారే పవిత్ర జలాల నుంచి మట్టి గాని నీళ్లు గాని తీసుకొచ్చి అక్కడ మన రాజధాని మీద చేశారు. అదే విధంగా 9 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చి మేము కూడా మా స్వామివారికి చేసి దాని తర్వాత స్వామివారిని మన అమరావతికి అంకితం చేస్తాం.